नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। एनईसी वरंगल जोनल चेयरमैन एराबेली प्रदीप राव ने कहा कि बेरोजगार युवाओं को रोजगार उपलब्ध कराने और मुर्गी के अंडों की खपत बढ़ाने के लिए वरंगल संयुक्त जिले में अंडे की गाड़ियां उपलब्ध कराई गई हैं। एनईसीसी वरंगल जोन चेयरमैन एरावेली प्रदीप राव के निवास वरंगल ओ सिटी में श्री एरावेली प्रदीप की अध्यक्षता में अंडे की गाड़ियां वितरित की गई। कार्यक्रम में विनीत राव, वेंकट गौड़ राजू ने भाग लिया। लगभग 100 लाभार्थियों को अंडे की गाड़ियां वितरित की गई। इस अवसर पर बोलते हुए श्री एरावेली प्रदीप राव ने कहा कि ये योजना बेरोजगार युवाओं को रोजगार उपलब्ध कराने और मुर्गी के अंडों की खपत बढ़ाने के लिए शुरू की गई। अंडा गाड़ियां रोजाना एनईसी की राष्ट्रीय अध्यक्ष श्रीमती अनुराधा देसाई का ड्रीम प्रोजेक्ट है। उन्होंने कहा कि इसलिए सभी लाभार्थियों को इस योजना का लाभ उठाना चाहिए और रोजगार प्राप्त करना चाहिए और दूसरों के लिए मार्गदर्शक बनना चाहिए। రోడ్ల మీద ఎండకు ఎండుకుంటూ వర్షంలో తడుపుతూ చలికి బాధపడుతూ ఇట్లా రోడ్ల మీద పెట్టి వాళ్ళకి ఏ అడ్డాలు లేకుండా రోడ్ల మీద చెట్ల కింద ఇట్లా చిన్న చిన్న ఏదో తరకలు కట్టుకొని తిరిగే వ్యక్తులు చాలామంది అవుతారు. ఆ సందర్భంలో వీళ్ళకి ఏదైనా మనం చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చిన సిరిసిల్లలో మా ఎన్ఈసిసి చైర్మన్ అనురాధా దేశాయ్ గారిని మాకు కొంచెం ఇట్లా ఒకదానికి లాస్ట్ 50,000 దాకా ఆమె మా పౌల్ట్రీ పరిశ్రమ నుంచి ఆమె పెద్ద తరహా ఉంటుంది. తన ఆర్థిక సాయంతో ఇక్కడ ఇప్పటి వరకు మేము 500 వరకు ఇవ్వటం జరిగింది. 500 మందిని ఐడెంటిఫై చేశాం. అయితే ఇప్పుడు జిల్లా మొత్తం కూడా ఇంకో 500 ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చి మళ్ళా ఈ స్పేస్ నుంచి ఇప్పుడు బయట తొర్రూరు, వర్ధనపేట ఇలా పాత పూర్వ జిల్లా మొత్తం కూడా ఇంకొక 500 ఇచ్చడానికి మా మేడం సహకారం చేస్తుంది ఎన్ఈసిసి నుంచి. ఆమె సహకారంతో ఇక్కడి ప్రజలకు ఒక 1000 మంది వరకు మేము, ఎందుకంటే వాళ్ళకి ఇస్తే తలుసుకుంటాం, హోటల్స్ వాళ్ళకు షట్టర్స్ ఉన్న వాళ్ళకు అవసరం పడతాం, మనం ఇస్తే ఉపయోగం ఏమి ఉండదు. కానీ రోడ్ల మీద పెట్టుకుంటూ చేసుకుంటే వాళ్ళకు ఇది చాలా సాయం. ఎందుకంటే 50,000తో గిన్నెలు, స్టవ్, కోళ్ళు, డబ్బాలు, వాళ్ళ దగ్గర పాత వస్తువులు అన్నీ తీసేసి మళ్ళీ ఇది పెట్టుకున్నా నడిచే విధంగా ఒక కుటుంబం బాగుపడాలి, వీళ్ళ ద్వారా ఆర్థికంగా వాళ్ళ కుటుంబం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మా మేడం సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. వరంగల్ ప్రజానికానికి ఇప్పటికి 500 ఇచ్చినాం. ఇంకో 500 రూరల్ ఇక్కడ కూడా 1-2 ఇచ్చుకుంటూ రూరల్కి ఇవ్వాలనే నిర్ణయంతో ఇప్పుడు బయటికి అందరికీ ఇస్తాను. మా మేడం సహకారం మరవలేదు.